టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. పెద్ది సాంగ్ లీక్, నాని ది పారడైస్ యాక్షన్ సీక్వెన్స్ లీక్, ఆశు రెడ్డి ఆడియో లీక్స్ కలకలం, చిరంజీవి ఫ్యాన్స్ అసంతృప్తి, మహేష్ బాబు రాజమౌళి వారణాసి నెక్స్ట్ స్కెడ్యూల్. రాజమౌళి మహేష్ బాబు నటిస్తున్న భారీ అడ్వెంచర్ డ్రామా వారణాసి గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా తదుపరి స్కెడ్యూల్ ను అంటార్కిటికాలోని రోజ్ ఐస్ షెల్ వద్ద ప్లాన్ చేశారు. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి భారతీయ చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ పెద్ది సాంగ్ లీక్. రామ్ చరణ్ పెద్దికి సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ బీట్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ సదరు లీక్డ్ విజువల్స్ లో చరణ్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. పెద్ది వరల్డ్ వైడ్ గా జూన్ 25, 2026 రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నాని ది పారడైస్ యాక్షన్ సీక్వెన్స్ లీక్. రామ్ చరణ్ సినిమాతో పాటే నాని నటిస్తున్న ది పారడైస్ నుంచి కూడా ఒక భారీ యాక్షన్ సీన్ లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ రెండు సినిమాల మేకర్స్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఆశు రెడ్డి ఆడియో లీక్స్ కలకలం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయల నగదు ఆస్తులు వసూలు చేయడమే కాకుండా ప్రాణహాని తలపెడుతుందంటూ ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐ పోలీసులను ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఆశురెడ్డి ఆడియో క్లిప్పులు బయటికి వచ్చాయి. నేను తీసుకున్న డబ్బులో 1.5 కోటి ఇస్తాను, మిగతా డబ్బులు లైఫ్లో సెటిల్ అవ్వగానే ఇస్తాను, ఈ ప్రాసెస్ కి ఓకే అనకపోతే మా ఇంటికి వచ్చి వేధిస్తున్నావని బెదిరింపుల కేసు పెడతాను, వేణుస్వామి ప్రవీణక్కతో కలిసి రాజీ చేసుకుందాం, పోకిరికి 20 ఏళ్లు. తెలుగు సినిమా చరిత్రని పోకిరికి ముందు పోకిరికి తర్వాత అని విభజించవచ్చు. 2006 ఏప్రిల్ 28న సరిగ్గా ఇదే రోజు రిలీజ్ అయింది. అంటే పోకిరి వయసు 20 ఏళ్లు. దీంతో ఈ రోజు స్పెషల్ డేట్ గా మారడంతో ఫ్యాన్స్ అందరూ పోకిరి మూడ్ లో ఉన్నారు. ఆగస్టులో పోకిరి రిలీజ్ కానున్నట్లుగా చిత్ర యూనిట్ కూడా తెలిపింది. చెమటలోడుస్తున్న ఘట్టమనేని వారసుడు. జయకృష్ణ హీరోగా డైనామిక్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అత్యంత కీలకమైన ఇంటెన్స్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఒక క్వారీలో హీరో జయకృష్ణ, విలన్ అజయ్ గ్యాంగ్ మధ్య జరిగే హై వోల్టేజ్ ఫైట్ సీన్లు తెరకెక్కుతున్నాయి. విశేషం ఏమిటంటే మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా జయకృష్ణ ఎంతో డెడికేషన్ తో ఈ యాక్షన్ పార్ట్ లో పాల్గొంటున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అసంతృప్తి. చిరు బాబీల మూవీకి కాకాజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీంతో మెజారిటీ మెగా ఫ్యాన్స్ నెట్టింట్లో తిష్టవేసి చిరంజీవి వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి కాకాజీ టైటిల్ ఏ మాత్రం సెట్ అవ్వదు. పైగా చాలా సాఫ్ట్ గా ఉండడంతో పాటు వినడానికి ఇబ్బందిగా ఉంది. దయచేసి టైటిల్ కాకాజీ కాదని నోట్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. నాగార్జున 100వ చిత్రంలో కన్ఫర్మ్ అయిన టబు. నాగార్జున 100వ చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో టబు నటించడం కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ టబు తన ఇన్స్టా అకౌంట్ లో ఒక సోఫాలో 100వ చిత్రానికి సంబంధించిన క్లాప్ బోర్డు ఉంచింది. ఇప్పుడు ఈ న్యూస్ తో ఇరువురి కాంబోలో అభిమానుల్లో జోష్ వచ్చింది. పైగా నాగ్ 25 ఏళ్ల యువకుడిగా కూడా కనిపించబోతున్నాడనే టాక్ నేపథ్యంలో టబు రోల్ పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పొచ్చు. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కట్టప్ప కూతురు. బాహుబలి కట్టప్ప అలియాస్ సత్యరాజ్ కూతురు దివ్య మాట్లాడుతూ పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి అవసరమని నేను భావించడం లేదు. ఒక పురుషుడు ఒక స్త్రీ పరస్పరం ఇష్టపడితే కలిసి జీవించవచ్చు. దానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదు. పెళ్లి చేసుకుంటేనే పిల్లల్ని కనాలనే నిబంధన కూడా అక్కర్లేదు. నా వరకైతే పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావడానికి సిద్ధం. ఒక మహిళకి తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని చెప్పుకోవచ్చు. లెనిన్ డేట్ మళ్ళీ మారబోతోందా? అఖిల్ అండ్ అఖిలేని ఫ్యాన్స్ ప్రెస్టీజియస్ మూవీ లెనిన్ జూన్ 26న రిలీజ్ కాబోతుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఈ డేట్ నుంచి మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు పెద్దినే కారణమని రీసెంట్ గా పెద్దిని జూన్ 25న రిలీజ్ చేస్తామని బుచ్చిబాబు ప్రకటించారు. కాబట్టి లెనిన్ రిలీజ్ డేట్ మారవచ్చనేది టాక్. పెద్ది వల్లనే ఫస్ట్ రిలీజ్ డేట్ మే 1 నుంచి కూడా లెనిన్ మారిన విషయం తెలిసిందే.